గవర్నమెంట్ వచ్చేసి తాటి చెట్లని కొట్టించేస్తుంది అన్నారు. గవర్నమెంట్ కాదంటే అది రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు దాని తాటి చెట్లు కొట్టవలసి వస్తుంది. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆ చెట్లని కొడతాయి. కానీ మనం దాన్ని ఒక బాధ్యత తీసుకుని అన్నట్టు ఒకటి పెంచాలి అంటే 20 సంవత్సరాలు అవుతుంది అన్నారు. వేరే స్థలంలో 100% కేటాయించిన రిజర్వ్డ్ ప్లేసెస్లో ఈ చెట్లు మళ్ళీ పెంచాలి. దానికి నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తాను, 100% ఈ ఇనిషియేటివ్ని తీసుకుంటానని. దీన్ని చెప్పడం కోసమే మా ఫ్యామిలీ హౌ ఫ్రెండ్లీ టువర్డ్స్ నేచర్, అంటే మా ఫ్యామిలీ 0 కార్బన్ అండి ఆల్రెడీ. సో ఈ చెట్లు పెంచడంలో నేను ముఖ్య పాత్ర పోషిస్తాను. ఈ కాకినాడ జిల్లాలో ఈ కాకినాడ పార్లమెంట్లో ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నా ఆ పాసిబిలిటీస్ని నేను పెంచేలాగా ఐ విల్ ప్లాంట్ ద ట్రీస్. అండ్ నీరా గురించి మాట్లాడారు. నీరా గురించి నాకు మొన్న చెప్పారండి, ఆదికేశవ నాయుడు గారు మనోరాలు వచ్చి తెలంగాణలో ఇలా చేస్తున్నారు, 100% ఇక్కడ చెయ్యాలన్నది. సో అది 100% మీరు చెప్పక ముందే నాకు చెయ్యాలని ఒక థాట్ ఉందండి. నేను లాస్ట్ వీకే మాట్లాడాను దీని గురించి, 100% చేయాలని. కానీ టీటైం పెట్టినట్టు రోడ్ అంతా పెట్టలేము. బట్ ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేస్తే కాకినాడ అనేది 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని అత్యధిక వనరులు ఉన్న నియోజకవర్గం. మన నియోజకవర్గంలో ఉన్న డబ్బుల్ని మన కోసం వాడితేనే మనం ఏ ఫండ్ అవసరం లేనన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ కాకినాడ పోర్ట్ ఉంది, దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ వెజల్స్ వచ్చేలాగా వాడితే ఊళ్ళంత మందికి ఉపాధి కలుగుతుంది. అండ్ ఆ కనెక్టివిటీని ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీని నీట్గా ఉంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇతర ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తారు. ఎస్ఈజెడ్ ఉంది, ఎస్ఈజెడ్ని 100% ఎకో ఫ్రెండ్లీ అంటే ఎకనామికల్ ఫ్రెండ్లీ లాగా దాన్ని తయారు చేసి ఒక రియల్ ఎస్టేట్ స్థలంలాగా వాడకుండా దాన్ని వాడితే బోల్డ్ని పరిశ్రమలు వస్తాయి. అండ్ మైనింగ్, మన కాకినాడ జిల్లాలో మైనింగ్ అనేది చాలా ఉంది. ఆ మైనింగ్ అనేది ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసండి? అసలు ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు మైనింగ్ అని? మైనింగ్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు తెలియదు మీకు అసలు? మైనింగ్ అనేది చేసేది మన వైసీపీ అభ్యర్థి జర్మల్శెట్టి సునీల్ గారు. 4.5 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కళ్ళే చేస్తున్నారు, ఇంకా వేరే ఎవరికి లేదు. వెళ్ళే ప్రతి లారీ మీద 3,800 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు జే ట్యాక్స్. 4,500 ఎలక్షన్ టైం కదండి పెంచారు. సో ఖరీదు 125 రూపాయలు టన్ను, వీళ్ళు వసూలు చేసేది 250 రూపాయలు. సో సుమారు అలాగా అంటే చెప్తాం, అంటే ఇలాంటి వాళ్ళు పెద్దలు తింటాం. 3,000 కోట్లకు పైగా సింగిల్ పర్సన్ పట్టుకెళ్ళిపోయి మన పొలంలో మనం మట్టి తీసుకున్నా కూడా మీ పొలంలో మీరు మట్టి తీసుకుని మీ ఇంటికి కట్టుకోవాలనుకున్నా సరే వాళ్ళకి ట్యాక్స్ కట్టి పట్టుకెళ్ళాలి. అలాగా సుమారు 3,000 కోట్లకు పైగా సంపాదించారు. ఈ మాటలు అన్నందుకు నా మీద ఇంటర్నెట్లో తప్పుడు ప్రచారాలు మొదలెట్టారు. అలాగా ఏంటది ఏదో దుబాయ్లో అది ఉంది ఇది ఉందని చెప్పేది ఫేక్ డాక్యుమెంట్స్. నిన్న డే బిఫోర్ 26వ తారీఖు డేట్లో వీళ్ళే క్రియేట్ చేశారు. నేను దుబాయ్ 8 ఏళ్ళు అయితే వీళ్ళే క్రియేట్ చేసి పడేశారు. అండ్ తంగెళ్ళ శ్రీనివాసని ఎవరన్నా రాయల్ పార్క్లో పనిచేసే అతను తీసుకొచ్చి నాది నెంబర్ 9 అయితే ఆయన నెంబర్ 8లో పెట్టుకున్నారు, పైన నెంబర్ 4లో ఉదయం పెట్టుకున్నారు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు నా దగ్గర. ఉన్నాయల్లా ఏంటంటే సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అస్తమానం మాసిపోతున్నాను నేను పబ్లిక్లో తిరగాలి కాబట్టి. ఆయన కోర్టులో వైట్ షర్ట్లు